హాయ్ హలో నమస్తే. బీసీలపై పగబట్టిన నారా చంద్రబాబు. ఇదే అంశంపైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సీదిరి అప్పలరాజుతో మాట్లాడదాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవి నెల రోజుల్లో ముగ్గురు బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఓ మత్స్యకార కుటుంబంలో పుట్టి డాక్టర్గా ఎదిగి రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలందించిన సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేస్తే దాన్ని హత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా కొడుకు బైక్ యాక్సిడెంట్ కేసులో తండ్రిని కూడా అరెస్టు చేశారు. ఆ తరువాత ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎపిసోడ్, ఆయన సోదరుడిపైన దాడి చేశారు. చివరికి ఓ టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులు తానే చింపేసి రివర్స్లో విరూపాక్షిపై కేసు పెట్టాడు. ఇక మూడోది వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవి అక్రమ అరెస్టు. ఈ మూడు ఘటనలు చూస్తే చాలు బీసీలపై బాబుకు ఎంత పగ ఉందో చెప్పడానికి. మొన్నటికి మొన్న జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు మాదాపూర్లో యాక్సిడెంట్ చేసి ఓ యువతి మృతికి కారణమయ్యాడు. ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మరి అతనిపై కూడా హత్య కేసు పెడతారా? అలా పెట్టమని ఎవరూ కోరుకోరు. ఒక యాక్సిడెంట్ కేసులో ఎలాంటి సెక్షన్లు పెట్టాలని చట్టం చెబుతుందో అదే చేయాలి. కానీ ఏపీలో అధికార పార్టీ నేతలకు ఓ చట్టం, విపక్ష నేతలకు సామాన్యులకు మరో చట్టం వర్తిస్తోంది. ఇక బీసీలను ఇంతలా వెంటాడి వేధిస్తున్న చంద్రబాబు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్ల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపారు. ఓ పక్క 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న సుప్రీం తీర్పు ఉంది. గతంలో జగన్ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోను అడ్డుకున్నది ఈ చంద్రబాబే. తన పార్టీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసులు వేయించింది కూడా ఈ చంద్రబాబే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలాడుతున్నది కూడా ఈ చంద్రబాబే. అసలు బీసీలంటే బాబుకు ఎందుకంత పగ? బీసీ నేతలను ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు? చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులా? ఈ అంశంపై మనతో చర్చించడానికి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. నమస్కారం సార్. ఈశ్వర్ గారు నమస్కారం అండి. అలాగే సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం సార్. ఇవాల్టి నుంచి కొద్ది రోజులు వెనక్కి వెళ్దాం సార్. జూలై 22 బుధవారం రోజు సాయంత్రం చెప్పండి ఈశ్వర్. మీరు జైలుకి వెళ్లాల్సినటువంటి క్షణం అది. నిజానికి ఆ క్షణం, ఆ రోజున మీకేమనిపించింది? యాక్చువల్లీ ఈశ్వర్ గారు, ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 40 days ఈ ఎంటైర్ ఈ ఎపిసోడ్ జరిగి. అంటే మా అబ్బాయిని ఇబ్బంది పెట్టడం, తదుపరి నన్ను ఇబ్బంది పెట్టడం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సందర్భంగా నేను మరొకసారి మీ ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేయదలుచుకుంటున్నాను ఈశ్వర్ గారు. ఈ ప్రభుత్వం, ఈ అలయన్స్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ మార్క్ మై వర్డ్, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని, లేకపోతే ఇంకోటి అని, దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి అధికారులను, పోలీసులను, అన్ని వ్యవస్థలను ఏ మాదిరి ఉపయోగించుకుంటున్నారో అని చెప్పడానికి నా ఎపిసోడ్ అయితే ఒక ఉదాహరణ నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుచేత మాట చెప్తున్నానంటే ఈశ్వర్ గారు, ఇంత గంట పదంగా చెప్తున్నానంటే, యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ప్రాణం కోల్పోయినటువంటి ఫ్యామిలీ పట్ల ఆ కన్సర్న్ మాకు కానీ, సిద్ధు వాళ్ళ ఫ్యామిలీకి కానీ, మా అందరికీ ఉంది. వాళ్ళకి ఏ మాదిరి న్యాయం చేయాలన్నటువంటి డిస్కషన్స్ కూడా చేశారు వాళ్ళ పెద్దలు. వీళ్ళందరూ కలిసి ఏ మాదిరి న్యాయం చేయాలన్నటువంటి కొన్ని డిస్కషన్స్ కూడా చేయటం జరిగింది. అండ్ పోలీస్ అఫీషియల్స్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్, అంటే మా ఎస్హెచ్ఓ, మా స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్కి సంబంధించినటువంటి సెక్షన్లపైనే ఒరిజినల్గా కూడా కేసు పెట్టి దాన్ని యాక్సిడెంట్ మాదిరి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం జరిగింది. బట్ ప్రభుత్వ పెద్దలు ముందుగా ప్రభుత్వ పెద్దలు కానీ దానికంటే ముందు కూడా ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నటువంటి ఒక సెట్ ఆఫ్ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈ రాష్ట్రంలో ఉన్మాదాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య అశాంతిని సృష్టిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల మధ్య పొరపచ్చాలు లేదా కక్షలు కాపన్యాలకు కారణమవుతూ ఉన్నటువంటి దట్ సెట్ ఆఫ్ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ TV5.
వాళ్ళు పని కట్టుకొని ఈ అంశాన్ని ఒక డైరెక్షన్లో ప్రచారం చేస్తూ ఈ మాదిరే మీరు చేయాలి అన్నటువంటి ఒక డైరెక్షన్ని ప్రభుత్వ పెద్దలకి ఇంపోజ్ చేస్తూ తద్వారా ప్రభుత్వ పెద్దలు దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు కానీ ఇతరత్ర అధికారులు కానీ కేవలం ఒక మాటలో చెప్పాలంటే పాత్రదారులుగా మారిపోయి సూత్రధారులంతా కూడా పైన కూర్చొని మా అబ్బాయి 18 సంవత్సరాలు పూర్తయినటువంటి పిల్లోడు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, తనతో పాటు సిద్ధు ఉన్నాడు, వాట్ ఎవర్ ద ఇది మేబీ దట్ వాజ్ అన్ యాక్సిడెంట్ మాదిరి మీరు ట్రయల్ చేస్తుంటే సెక్షన్స్ పెట్టుంటే ఇక్కడ అసలు చర్చే లేదు. కానీ జస్ట్ బికాస్ హీఈస్ మై సన్, డాక్టర్ అప్పలరాజు కొడుకు, డాక్టర్ అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాలను అక్రమాలని నిర్మోహమాటంగా ముక్కుసూటుగా ప్రశ్నిస్తాడు. మా మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ పోర్టులు ప్రైవేటైజేషన్ కావచ్చు, హార్బర్లు ప్రైవేటైజేషన్ కావచ్చు, దీనిపైన ఫిషర్మెన్ ఫోక్స్లో ఒక రకమైనటువంటి వాట్ ఐ మీన్ రాబోయే రోజుల్లో ఉద్యమ బాటకి బాటలు వేసేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఒకే ఒక్కటి, ఏదో ఒకటి చేసి జైల్లో పెడితే తప్ప దీన్ని అడ్డుకట్ట వేయలేరు అన్నటువంటి కేవలం ఒకే ఒక్క భావనతో నన్నైతే జైలుకు పంపించారని నేనైతే భావిస్తాను ఈశ్వర్ గారు. బట్ వన్ థింగ్ ఈశ్వర్ గారు, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, అరెస్ట్ చేసే సమయంలో మీరు ఏం ఫీల్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు అని. అవును, అరెస్ట్ చేసే టైంలో మా ఫ్యామిలీ అంతా ఇన్ఫ్యాక్ట్ నాతోనే ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా భయం ఉంటుంది, లేకపోతే ఆవేదన ఉంటుంది, ఏడ్చేటటువంటి ఎమోషనల్ అవుట్బర్స్ట్ ఉంటాయి. దాన్ని పక్కన పెడితే ఆ సమయంలో ఆ క్షణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాస్తవంగా యాజ్ ఎ డాక్టర్ నాకు అంత పెద్ద ఫ్యామిలీ లేదు ఈశ్వర్ గారు, ఇది నేనైతే చాలా మనస్ఫూర్తిగా చెప్పాలని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. ఇది నాకు అంత పెద్ద ఫ్యామిలీ లేదు నాకు యాజ్ ఎ డాక్టర్గా, బీయింగ్ ఏ డాక్టర్గా. అప్పుడు నాకు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత, సమన్వయకర్త అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను, కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటే. ఏదో మీడియాలో హైప్ కోసం నేను చెప్పేది కాదు, చాలా మనస్ఫూర్తిగా ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఎస్, ఒక మత్స్యకారుడిగా మీరు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, హార్బర్లు, పోర్టులు, వీటిని ప్రైవేటైజేషన్ చేయాలన్న అంశాన్ని వ్యతిరేకించడం కానీ, ఒక డాక్టర్గా ఆరోగ్యశ్రీ అంశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన నిలదీయడం కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు మీరు ఎండగట్టడం కానీ, ఇవన్నీ మిమ్మల్ని టార్గెట్ చేశాయి అని అంటున్నారు కదా. కానీ ఆ తర్వాత మీరు ఈ కేసులో జైలుకు వెళ్ళిన సందర్భంలో ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను, హాయిగా వైద్య వృత్తి చేసుకుంటూ ఉండిపోతే బాగుండు కదా అని మీకు ఎప్పుడైనా జైల్లో ఏ రోజైనా అనిపించిందా? లేదా మీలో ఆ పోరాట తత్వాన్ని ఈ సంఘటన మరింత పెంచిందా? యాక్చువల్లీ చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఈశ్వర్ గారు. దీనిలోకి రావడానికి ముందే నేనైతే మెంటల్లీ ప్రిపేర్డ్గానే వచ్చాను. నేను రావడానికి ముందే మెంటల్గా ప్రిపేర్డ్గా వచ్చాను. నేను అప్పుడు 2017లో రాజకీయాల్లోకి వచ్చాను, 19లో ఎన్నిక జరిగింది, అంటే 2 years. అప్పుడు ఆ 2 ఏళ్లలో సుమారుగా 4 నుంచి 5 ఎఫ్ఐఆర్లు వేశారు నా మీద. ఒకటి ఈశ్వర్ గారు, అంటే రాజకీయాల్లోకి మనం రావడానికి గల ప్రధానమైనటువంటి ఒక అర్థం చెప్పాలి అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నేను మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు, బీయింగ్ ఏ డాక్టర్ నీ సర్వీస్ అనేది చాలా టెలిస్కోపిక్గా ఉంటుంది. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి నువ్వు సర్వీస్ చేయగలుగుతావు. పాలిటిక్స్ ఈజ్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. సో దీనికి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, చాలా పెద్ద సొసైటీ ఉంటుంది, చాలా పెద్ద బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ చేయగలిగేటటువంటి అవకాశం నేనైతే నీకు ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాట నాకు బేసికల్లీ నాకు అనిపిస్తుంది ఈశ్వర్ గారు, మీరు అడుగుతున్నారని చెప్పడం కాదు, ఐఎమ్ ఏ బ్లెస్డ్ మ్యాన్. ఒక మాట చెప్పాలంటే ఐఎమ్ ఏ బ్లెస్డ్ మ్యాన్. చూడండి, నేను రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యే అవడం, మంత్రి కావడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా ప్రాంతంలో గల సమస్యలు, కిడ్నీ సమస్య, దానికి ఒక శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అతని బాధ అంతా ఏంటంటే, నా కొడుక్కి నన్ను ఇరికించడం కోసం, నన్ను బదనాం చేయడం కోసం, నన్ను ఇబ్బంది పెట్టడం కోసం నా కొడుకుని సాధారణంగా వాడుకోవడం అన్నటువంటి దాన్ని అయితే నేను
భరించలేకపోయాను. వీటన్నిటిని కూడా ఈ వృత్తిలో భాగంగానే నేనైతే భావించాను. నేను ఎస్, బ్లెస్డ్ మ్యాన్ అంటే రాజకీయాల్లోకి రావడం, తర్వాత టికెట్ పొందడము, లేకపోతే మంత్రిగా ఎదగడము, ఆ తర్వాత ప్రజలకు సర్వీస్ చేయడంలో మీకంటూ ఒక సంతృప్తి ఏర్పడము, జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం మీకు కల్పించడము, ఇవన్నీ బ్లెస్డ్ మ్యాన్ అని మీరు చెప్పుకుంటున్నారు. బట్ ఒక కష్టకాలం వచ్చినప్పుడు మీ అబ్బాయిని ఒక హత్య కేసులో, ఒక యాక్సిడెంట్ని హత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పుడు, మీపైన కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఏ రకంగా ఉంది? అక్కడ కూడా మీరు బ్లెస్డ్ మ్యాన్ అని అనుకున్నారా? అది ఖచ్చితంగా ఈశ్వర్ గారు. బట్ ఈ విషయంలో నేను బ్లెస్డ్ మ్యాన్ అన్నటువంటి అంశాన్ని ఈ విషయంలో మాత్రం నేను విభేదిస్తాను. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టం వచ్చిన ప్రతి వ్యక్తి పట్ల కూడా అలానే స్పందించారు. ఇది మీరు ప్రధానంగా చెప్పాలి. ఇది నా విషయంలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురైనటువంటి ప్రజల పట్ల కూడా ఆయన అలాగనే స్పందించారు. ఈ రాష్ట్రంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రతి కార్యకర్త పట్ల కూడా అలాగనే స్పందిస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఆయన చూపించినటువంటి ఆ తెగువ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. చూడండి, ఈ విరూపాక్షి గారి పట్ల హౌ హీ రెస్పాండెడ్. అవును, ఏ స్థాయిలో పోలీసులు ఇబ్బందులు పెట్టారు ప్రజలు రాకుండా, కానీ నేను వెళ్ళవలసిందని చెప్పి వెళ్ళారు. మరి అలాగనే నాతో పాటుగా చింతాడరావుకి తీసుకొచ్చారు. అప్పుడు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయటం, బీసీ నాయకులు అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లక్ష్యం ఉంది. ఈశ్వర్ గారు, ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ ఇదైతే నేను చెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. మీరు వినే ఉంటారు, జనసేనకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ గారి కుమారుడు హైదరాబాద్లో మాదాపూర్లో కారు యాక్సిడెంట్ చేయడంతో ఒక అమ్మాయి చనిపోయింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారట. లేకపోతే నిజంగా పోలీసులు ఖచ్చితంగా వ్యవహరించారు అని చెప్పుకోవడానికి, ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సెక్షన్లు పెట్టాలో అలాంటి సెక్షన్లు పెడతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీ అబ్బాయి అదే బైక్ యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఒక్కసారిగా దాన్ని హత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది కదా. ఈ రెండు కేసుల్ని ఎలా చూస్తారు? పోలీసులు వ్యవహరించిన తీరు అంటే అది అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, రాజకీయాలతో ముడిపడినప్పుడు వ్యవహరించే విధానం పైన ఎలా చూస్తారు? పాయింట్ నెంబర్ 1. ఇందులో నాకు రెండో పాయింట్ కావాలి. అసలు యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీ అబ్బాయి ఏం చేశారు? ఇమీడియట్గా మీకు ఫోన్ చేశారా? ఫ్రెండ్స్ ఫోన్ చేశారా? అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడా? ఏం చేశాడన్నది చెప్పండి. మీకు మంచి మంచి ప్రశ్నలు అడిగారు ఈశ్వర్ గారు. నాట్ ఓన్లీ లింగమనేని రమేష్ గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్, అందరూ వీడియో కూడా చూసాము. సో జనరల్లీ హిట్ అండ్ రన్ కేసు ఏదైనా కానీ, యాక్సిడెంట్ కేసు ఏదైనా కానీ పెట్టేటటువంటి సెక్షన్ బిఎన్ఎస్ 106. అవును, బిఎన్ఎస్ 106 అన్నటువంటి సెక్షన్ పెడతారు. అందులో ఏదైనా మోటో కానీ ఇంటెన్షన్ ఏదైనా ఉంటే దాన్ని వేరే సెక్షన్కి అయితే మారుస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఈశ్వర్ గారు. మా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల్ అశోక్, ఆయన కారు యాక్సిడెంట్ జరిగి ఒక పెద్ద చనిపోయాడు లాస్ట్ ఇయర్. 106 సెక్షన్ అది. అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు తాగి కారు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు. ఆటోలో ఒకరు ఇద్దరు చనిపోయారు తర్వాత హాస్పిటల్. అవును, 106. 106. మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, కేంద్ర మంత్రి. మరి వాళ్ళ మామయ్య అంటే బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి లాస్ట్ ఇయర్ బీచ్ రోడ్లో కారు నడుపుతూ, అది కూడా వాళ్ళు తాగి కారు నడిపితే యాక్సిడెంట్ జరిగి ఒక బైకర్, ఒక బండి మీద వెళ్ళేటటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. 106. ఇన్ఫాక్ట్ మా కేసు కూడాను 106 వేశారు ఇనీషియల్ ఎఫ్ఐఆర్. ఓకే, జస్ట్ బికాజ్ మా అబ్బాయి కాబట్టి. నో 106 ఎలా వేస్తారు మీరు? అప్పలరాజు గారు అబ్బాయి. సో ఇది ఇస్ సంథింగ్ స్పెషల్. ఇది రాజ్యాంగానికి అతీతమైనటువంటిది. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం వర్తించదు. కల్పబుల్ హోమిసైడ్ అంటే నేరపూరిత హత్యా ప్రయత్నం అన్నటువంటి సెక్షన్ 105 పెట్టడం జరిగింది. ఇది చాలా తప్పిది, చాలా తప్పిది. ఈవెన్ మా సిద్ధు కానీ ఆరవ్ కానీ బైక్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే జనరల్గా ఏంటి, యాక్సిడెంట్ జరిగిన వెంటనే ముందు మీకు, నాకు, లేకపోతే పేరెంట్స్కు, ఫ్రెండ్స్కి ఎవరికి ఫోన్ చేస్తారు. అది చేయకుండా దే ట్రై టు డూ సిపిఆర్, కార్డియోపల్మనరీ రీసెర్చ్, చెస్ట్ కంప్రెషన్స్ చేసి ఏమైనా ఈ గతంలో అనేక సార్లు చెస్ట్ కంప్రెషన్ చేయటం వల్ల అద్భుతాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా అన్నటువంటి ఉద్దేశంతో సిపిఆర్ చేశారు. ఆ తర్వాత 108 ఫోన్ చేశారు. దేర్ ఫస్ట్ కాల్ ఈజ్ టు 108 అంబులెన్స్, నాట్ టు ది పేరెంట్స్ ఆర్ దేర్ ఫ్రెండ్స్.
ఆ మోరల్, ఆ మెచ్యూరిటీ అన్నది నాకైతే చాలా గర్వంగా అనిపించింది. ఒక డాక్టర్ కుమారుడు కాబట్టే, ఎవరైనా సరే ఒక డాక్టర్ కుమారుడు కాబట్టే ఆ కాన్షియస్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా సిపిఆర్ చేయగలిగారు అనుకోవాలా? ఇది ప్రతి వ్యక్తి కూడా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అంశం. నా కొడుకు మేబీ తనకు కొంత అవగాహన ఉండొచ్చు, మేము రోజు మాట్లాడుకునే మాటలు లేకపోతే ఇంకోటి బట్ ఇది ప్రతి యువకుడు కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటిది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే వాట్ ద బెస్ట్ కెన్ బి డన్ అన్నటువంటి దాన్ని చెయ్యాలి. వీళ్ళు చేశారు, అది నేను గర్వపడతాను. నేను సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళేసరికి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని ఉంటే ఎవరితో మాట్లాడుతుంటే 108 వాళ్ళు లైన్లో ఉండమన్నారు సార్, వస్తున్నారు, వాళ్ళకి లొకేషన్ ఈజీ అవుతుందని చెప్పి లైన్లో ఉండమంటే ఉన్నాం సార్ అని చెప్పి మా సిద్ధు చెప్పడం నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో బీయింగ్ ఎ డాక్టర్ అండ్ ఐ లుక్డ్ ఎట్ ద చనిపోయినటువంటి అంటే వ్యక్తిని నేనైతే డిక్లేర్ చేయగలను కాబట్టి డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసి సిద్ధుకు అక్కడే ఉండమని చెప్పాను. మా కుర్రోళ్ళని పిలిచాను. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను, యాక్సిడెంట్ జరిగింది, మీరు యాక్సిడెంట్ దగ్గర రండి, మా కుర్రోళ్ళు ఉన్నారు. 108కి ఆల్రెడీ కాల్ చేసాం, మా ఓన్ వెహికల్ కూడా అక్కడ ఒకటి పెట్టున్నాం, మా కుర్రోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మా అబ్బాయికి కూడా ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నానని చెప్పి చాలా గౌరవంగా చెప్పి, అంటే ఇక్కడ ఎక్కడ ఎలాంటి దాపరికం ఎలాంటి వేరే ఉద్దేశం కానీ నాకు కానీ ఎవరికి కానీ లేదన్న విషయం నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను. కానీ 106 ని 105 గా మార్చాలి, కొడుకు ఆ సెక్షన్ ని మార్చి హత్య కేసుగా పెట్టాలని పోలీసులు భావించిన ఆ క్షణంలో మీకేమనిపించింది మీ అబ్బాయి భవిష్యత్తు పైన? ఇది పోలీసులు భావించలేదు ఈశ్వర్ గారు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పోలీసులు మార్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. పోలీసులు 106 వేశారు. అవును, ఆ యాక్ట్ ప్రకారం ఆ సెక్షన్ ప్రకారమే ఎఫ్ఐఆర్ వేశారు. అవును. ఆ తర్వాత ఈనాడు వారికి, ఆంధ్రజ్యోతి వారికి, టీవీ5 వారికి ఇందులో అప్పలరాజు గారి పేరు వినిపిస్తుంది, అప్పలరాజు కొడుకు పేరు వినిపిస్తుంది, సిద్ధుతో పాటు అనుకొని చెప్పి దీన్ని రకరకాలుగా స్టోరీలల్లి వల్లి వేసి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వం దానిపైన ప్రత్యేకంగా వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఓన్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి మీరు ఆ 106 సెక్షన్ పెట్టినటువంటి ఆఫీసర్లని విఆర్ పంపించి తర్వాత సస్పెండ్ చేసి, చూసారా, చట్ట ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేయనటువంటి వాడికి ఇదే శిక్ష అనుకొని చెప్పి పోలీసుల మీద కూడా కక్ష సాధింపు చర్యలు. ఇది ఈ కింద కానిస్టేబుల్ నుంచి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ల వరకు కూడా చెప్తున్నటువంటి మాట ఇది. మేము వాళ్ళు చెప్పినట్టు మేము పని చేయకపోతే మా మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నారు బాబోయ్ అని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భం నా ఉదంతంలో నేనైతే చెప్పదలుచుకున్నాను. అదే అంటున్నా, ఆ క్షణంలో మీ అబ్బాయి భవిష్యత్తు గురించి మీరు ఎలాంటి ఆందోళన చెందారు? ఏమనిపించింది? ఒక కుర్రాడి జీవితాన్ని హత్య కేసుతో ముడిపెట్టి అతన్ని జైలు పాలు చేసి లేకపోతే ఆ హత్యను ప్రూవ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఆ పిల్లవాడి జీవితం ఏమవుతుంది, భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన మీలో కలిగిందా? అంటే మా అబ్బాయి భవిష్యత్తుకు సంబంధించి అంటే నాకు పెద్ద భయం లేదు. దాన్ని ఎలాగోలాగా హ్యాండిల్ చేస్తాం, దాని పెద్ద ప్రాబ్లం కాదు. కానీ బట్ ఆ సైకలాజికల్ ట్రామా, అది ఆ సైకలాజికల్ ట్రామా ఏదైతే ఉందో దాన్ని హౌ టు బ్యాలెన్స్, హౌ టు ప్యాసిఫై అన్నటువంటి దాని మీద అయితే నాకు చాలా ఆందోళన ఉండేది. బట్ ఒక్క విషయమే నేనైతే మా అబ్బాయికి నేను చెప్పదలుచుకున్నాను, నాన్న, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ కేసు ఇది. కానీ జైలుకు వెళ్ళేటటువంటి పరిస్థితి రావడానికి కారణం ఇట్ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ పొలిటికల్ కేసు. ఈ 106, 105 అంటే తనకి అర్థం కాదు కాబట్టి అవును, ఇది కేవలం జైలుకు పంపించాలి. ఇది నేను రాజకీయాల్లో ఉన్నాను కదా నాన్న, నేను రోజు ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉంటాను కదా నాన్న, రోజు పోరాటం చేస్తూ ఉంటాను కదా నాన్న, కేవలం దానివల్ల ఈ 106 నుంచి 105 కన్వర్షన్ అన్నటువంటిది పొలిటికల్ కన్వర్షన్. ఇది పొలిటికల్ కేసు ఇది. సో నువ్వు ఆ రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. సింప్లీ పాసింగ్ క్లౌడ్స్ ఇవి. నీ భవిష్యత్తుకి లేకపోతే నీ వాట్ ఐ మీన్ నీ ఆలోచనలో ఖచ్చితంగా మంచి ఆలోచనలతో ఉన్నావు, మంచి ఆలోచనలు చేస్తావు. ఇద్దరు సిద్ధు కానీ ఆరో కానీ మంచి ఆలోచనలు చేస్తారా అన్నటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పాను. ఆ తర్వాత నాకు జైల్లో పెట్టినప్పుడైతే ఒక విషయం చెప్పాను నేను, నువ్వు చాలా వేగంగా బెయిల్ పైన వెళ్ళిపోతారు మీరిద్దరు కూడా, సిద్ధు కానీ నువ్వు కానీ మీరిద్దరు కూడా బెయిల్ పైన వెళ్ళిపోతారు. బికాస్ బోత్ ఆఫ్ యూ ఆర్ నాట్ ద టార్గెట్. మిమ్మల్ని మధ్యలో ఇరికిస్తే తప్ప
నా మీద కక్ష చూపించలేరు కాబట్టి మేము నిరికించారు కాబట్టి యూ విల్ బి గ్రాంటెడ్ బెయిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, జస్ట్ బీ హ్యాపీ. నేను బయటకు రావటం అనేది 4 రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. రకరకాల ఈ 2 ఏళ్ళలో 12 ఎఫ్ఐఆర్లు వేస్తారు నా మీద. కానీ ఆయన 34% రిజర్వేషన్ ఇస్తానంటున్నారు కదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో. నిజంగా అంత కసున్నా, అంత పగున్నా, అంత అగౌరవం ఉన్నా 34% రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు? ఇదంతా ఒక డ్రామా. ఈశ్వర్ గారు, ఈ కాంటెక్స్ట్ లో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది, గతంలో మత్స్యకారులను ఆయన తిట్టాడు. ఆయన మీ తోలు తీస్తాం, తొక్కు తీస్తాం, లేకపోతే ఫినిష్ చేస్తామని. నాయి బ్రాహ్మణులకు చెప్పాడు ఆయన, కత్తిరిస్తాం, తోకలు కత్తిరిస్తానని చెప్పి కత్తిరి ఇలా చూపించి మరి అన్నాడు ఆయన నాయి బ్రాహ్మణులకి. అలాగా అన్ని సామాజిక వర్గాలని అవమానించినటువంటి వ్యక్తి. ఆ రోజు ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారు అన్నటువంటిది. సో ఇలాంటివి అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇప్పుడు మళ్ళీ బీసీలో ఇప్పుడు చర్చ అవుతుంది. ఏ రకమైన చర్చ అవుతుంది ఏంటి? అన్ని బీసీల మీదే ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటి? బీసీలందరినీ కట్టగట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని జైలుకు పంపించడం ఏంటి? రాజకీయాలు ఎటువైపు తీసుకెళ్తున్నారు అన్నటువంటి చర్చ అవుతున్నటువంటి సందర్భంలో ఆయన ఇప్పుడు 34% అని చెప్పి తీసుకొచ్చారు. ఆ రోజు కూడా 34% మనం జీవో ఇచ్చాం కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే మీరు ఎలాగ బీసీలకు 34% ఇస్తారు అని చెప్పి వాళ్ళ నాయకుడితో ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని 34% ఇవ్వడానికి కుదరదు, 50% మించితే సుప్రీంకోర్టు రూలింగ్కి ఇది విరుద్ధం అని చెప్పి ఒక ఆర్డర్ తెప్పించుకొని మరి చెప్పి రివర్ట్ బ్యాక్ చేయించారు. ఆయనే చేయించారు కదా. మరి ఈరోజు ఆయన 34% ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఓ చిన్న జీవో ఇచ్చేస్తే అది సుప్రీంకోర్టు ఆదేశాలకి ఎగ్నెస్ట్ కాదా? గతంలో మీరు 34% రిజర్వేషన్ల అంశాన్ని తీసుకుని వచ్చినప్పుడు బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసేశారు. రెడ్డి అని ఉంటే అందరూ ఏమనుకుంటారు, ఇది వైఎస్ఆర్సీపీ నాయకుడు అనుకుంటారని ఆ రెడ్డిని సెలెక్ట్ చేసుకొని ఆయనతో కేసు వేయించినటువంటి ఘనత టీడీపీకి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం మీరే నివృత్తి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీనో కేసులు వేయించి అడ్డుకునేటటువంటి ప్రమాదం ఉందని ఒక సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతోంది. ఇది కూడా జరగచ్చు అనుకుంటున్నారా? ఆయనే కేసు వేయించవచ్చు అనుకుంటున్నారా దీన్ని అడ్డుకోవడానికి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆయనే కదా లీడింగ్ క్వశ్చన్ వేసింది, ఆయనే ఒక క్లూ ఇచ్చినాడు. ఆయనే ఒక ఇది కోర్టుగానే వెళ్తే ఇది వీగిపోతుంది అని చెప్పి కూడా ఆయనే చెప్తున్నారు. చూసారా, దీనికి ఏం పెద్ద మనం రీసెర్చ్ అవసరంలా. కోర్టుకి వెళ్తే ఇది వీగిపోతుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. చంద్రబాబు గారిది ఖచ్చితంగా ఒక ఫ్యాసిస్ట్ మనస్తత్వం. వెనుకబడినటువంటి వర్గాలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఎదిగితే, ఆర్థికంగా బలపడితే, ఈ మెట్లు నిచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థలో 4 మెట్లు పైకెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన కాలుతో తన్నేసే టైప్ తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టమైనటువంటిది. గత చరిత్రను తీసుకుంటే మన అందరికీ అర్థమవుతుంది. ఈశ్వర్ గారు, రైట్. థ్యాంక్ యూ సార్. సీదిరి అప్పలరాజు గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఈశ్వర్ గారు. ఇది మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారితో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.